హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం 2024 మార్చి 25 సోమవారం రోజున చంద్రగ్రహణం రాబోతుంది. ఇది హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న గ్రహణం. ఎంతో శక్తివంతమైన గ్రహణం. 100 సంవత్సరాలకు వస్తుంది. పాల్గొన పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా గ్రహణ నియమాలు మనం పాటించాలని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. గ్రహణం ఏర్పడిన భూమిపైన ఏర్పడుతుంది. చంద్రగ్రహణ ప్రభావం కూడా మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మనకే మంచిది అని పెద్దలు తెలుపుతున్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్పణాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆహారం తినవచ్చు. దానివల్ల ఎటువంటి దోషాలు కలగవు. గ్రహణానికి సంబంధించిన పట్టు నిలుపులు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణం రోజు టెంపుల్స్కు ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఆ గ్రహణం మన ఇండియా టైం ప్రకారం పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు గనక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు అని గ్రహణం కనిపించదు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు వారిపై ఈ గ్రహణం ఎఫెక్ట్ బాగా పడుతుంది కనుక ఒక మగ సంతానం ఉన్నవారు ఈ రోజు రాత్రి 6 సాయంత్రంలో నిమిషాల్లోపు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్రాలు తెలుపుతున్నారు. ఓకే, మగ సంతానం కలిగిన వారు ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేస్తే గ్రహణం కీడు పోతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మార్చి 25 సోమవారం ఉదయం 10:24 గ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:01 ముగిస్తుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఒక కొడుకు మగ సంతానం ఉన్న వారిపై బాగా ఉంటుంది. గ్రహణం వల్ల ఒక్క కొడుకు ఉన్నవారికి కీడు అని పండితులు చెప్తున్నారు. కొడుకును అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏమీ జరగదని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. మరి అలా కొడుకులు ఉన్నవారు ఏం జరగకుండా, కీడులేమి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రమాదాలు జరుగుతాయేమో ఎవరూ చెప్పలేరు. ఈ పరిహారం అందరూ చేయాల్సిన అవసరం ఎందుకు కేవలం ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రమే చేయాలి అంటే ఒక్క కొడుకు ఒక కూతురు లేదా ఒక కొడుకు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మీ కొడుకుని బయటకు పిలిచి తమలపాకు తీసుకుని దాంట్లో కొన్ని మినుములను వేయండి. మినుములను వేసిన తర్వాత దాని మీద కొంచెం బియ్యం వేయండి. అంటే ఈ 2 స్పూన్లు మినుములు వేసి దాని మీద 1 స్పూన్ బియ్యం వేయండి. తర్వాత బియ్యం మీద చిటికెడు పసుపు ఇప్పుడు వేయండి. పసుపు మీద ఒక కర్పూరం బెల్లం కూడా పెట్టండి. ఆ తర్వాత తమలపాకు మీ చేతితో పట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంట్లో వేరే వారిని పిలిచి కర్పూరం వెలిగించమని చెప్పండి. ఇలా వేరే వారు సహాయంతో కర్పూరం వెలిగించిన తర్వాత తమలపాకుతో మీ కొడుకుకి దిష్టి తిప్పండి. సవ్య దిశలో 7 సార్లు, దిశవ్య దిశలో 7 సార్లు తిప్పడం వల్ల ఎటువంటి కీడులు రాకుండా ప్రమాదాలు తొలగిపోతాయి. మనసులో అనుకోండి. పసుపు కర్పూరం బిళ్ళ వేసి హారతి ఇచ్చిన తర్వాత వీటన్నిటిని వేసి ఎక్కడైనా సరే దూరంగా పడివేయండి. కొడుకు దిష్టి తీసిన తర్వాత తన బియ్యాన్ని ఎవరికైనా సరే దానం చేయండి. ఇంకా ఎక్కువ ఇస్తే చాలా మంచిది. బియ్యం 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు అయినా సరే దానం ఇవ్వచ్చు. మీ ఇల్లు అంటే కొంత తినడానికి తిండి లేకపోయిన వారికి మాత్రం దానం ఇస్తే చాలా మంచిది. బియ్యం దానం ఇవ్వండి. ఇలా దిష్టి తీసి బియ్యం దానం ఇస్తే అప్పుడు గ్రహణం కీడు పోతుంది, పరిహారం అవుతుంది. సాయంత్రం 6:15 చేయాలి. ఒక్క మగ సంతానం ఉన్నవారే కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. లేదంటే కీడు జరుగుతుంది లేదా ఆరోగ్యం బాగుండకపోవచ్చు అని ఇలాంటివి కొన్ని జరుగుతాయి. కీడు మాత్రం జరుగుతుంది. కేవలం ఏదో ఒక కీడు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ తెలుగు నెలల్లో చివరి పాల్గొన మాసం హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు. చతుర్దశి నాడు కాముడి దహనం జరిగింది. కాముడి దహనం రోజు పాల్గొన పౌర్ణమి హోలీ పండుగగా జరుపుకుంటూ ఉంటారు. భారతదేశంలోనే కాదు, నేపాల్, బంగ్లాదేశ్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వసంతకాలం వచ్చేసింది పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేట
ఉంటారు. ఇది ఒకటి ఈ పండుగ ప్రత్యేకంగా నుంచి జరుపుకున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అన్ని లేదా అగ్నితో పురాణితమైన అని అర్థం. పాల్గొన పౌర్ణమి అని పేరు. కార్తీక మాసంలో దీపాలను, మాఘమాసంలో పుణ్యస్నానాలకు ఎంత విశిష్టత ఉందో ఈ పాల్గొన మాసంలో విష్ణు పూజలకు కూడా అంత విశిష్టత, ప్రీతి. పాల్గొన శ్రీమన్ లక్ష్మణనారాయణ ఆదించే వారికి సకల సంపదలు కలుగుతాయి. బాలకృష్ణని పాల్గొన మాసం పౌర్ణిమ సిద్ధిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజు కృష్ణుడికి ప్రతి ఉయ్యాలలో వేసి జరుపుకుంటూ ఉంటారు. హోలీ రోజున కృష్ణుడు రాధ ఉయ్యాలలో వేసి రంగులు పూసుకున్నట్లు కూడా తెలుపుతున్నారు. నవగ్రహాల సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఎంతో విశిష్టమైనవి. వారు విష్ణుమూర్తి అయిన విష్ణుప్రియమైన పాల్గొన వచ్చే పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజిస్తే వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకం, నాగదోషం అనేటి తొలగిపోతాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాదం నుండి ఉద్భవించింది అని నమ్ముతూ ఉంటారు. ఆ సందర్భంగా ఆ సమయాన్ని ఈ చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడాలు లేకుండా ఈ అతీవ్రమైన దేవతా వ్యాప్తంగా ఈ హోలీ పండుగ ఉత్సవం మధ్యన జరుపుకుంటూ హోలీకి ప్రాముఖ్యత ఉంటుంది. పలు కథనాలు కూడా ఉన్నాయి హోలీ గురించి. సన్నివేశాన్ని గురించి తెలుపుతూ ఈ చెడు మంచి సాధించే విజయానికి చిహ్నంగా హోలీ ముందు ఒక కాముడు దహనం జరిగింది. దాని రూపంలో మంటలు ఆనందంగా వేసుకుంటూ ఉంటారు. కృష్ణుడు అప్పుడు యశోద, రాధ శరీరం ఉండా రంగులు పూసి కృష్ణుడు తల్లి చెప్పిన సహాయం మేరకు రాధపై రంగులు పూశాడు. రాధ కూడా వాసుదేవుడిపై వసంత ఋతువులు కురిపించింది. ఈ పౌర్ణమి రోజున హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటూ ఉంటారు. కారణంగా దీని గురించి చెప్పుకున్నట్లయితే వసంతకాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది. దీనివల్ల వైరస్, జ్వరాలు, జలుబులు లాంటివి వ్యాధులు ప్రభావితులు అవుతాయి. కాబట్టి ఔషధం గుణాలు ఇచ్చే మొక్కల రంగులు పూసుకుంటే చాలా మంచిది. ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగులు వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగులు నీటిలో కలుపుకొని చల్లుకుంటే చాలా మంచిది. బ్యాక్టీరియాలు విపరీతంగా పెరుగుతున్నాయి. హోలీ సందర్భంగా ముందు హోలీకి దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది, వైరస్ తగ్గుతుంది. అంతేకాదు ఈ సందర్భంగా వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది, వైరస్ పేర్కొంటుంది. ద్వారా మనకు బ్యాక్టీరియా ఒకే ప్రమాదం కూడా తగ్గుతుంది. కారణం ఏమిటంటే మన దేశంలో ఈ సముద్రంలో శీతాకాలం పోయి వేసవికాలం వస్తుంది. కాలానికి ప్రజలు అలసటకు గురి అవుతూ ఉంటారు, నీరసంగా ఉంటారు. ఏ సమయంలో హోలీ జరుపుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో హోలీ జరుపుకుంటే చాలా మంచిది. ఇండ్ల నుండి బయటకు వచ్చి హోలీ జరుపుకోవడం చాలా మంచిది. మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి, అలాగే శరీరానికి ఉత్తేజం ఇస్తాయి. ఈ పండుగ సంతోషంగా జరుపుకున్నట్లయితే హిందూ పురాణాలు చెబుతున్నాయి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించింది శాస్త్రాలు తెలుపుతున్నాయి. కనుక ఈ రోజే 2 వస్తువులు ఇంటికి కొని తెచ్చుకున్నారంటే తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శాస్త్రాలు తెలుపుతున్నారు. మరి ఆ 2 వస్తువుల్లో మొదటి అత్తరు గులాబీ అత్తరు అయినా మల్లెపూల అత్తరు అయినా సరే ఈరోజు దానిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ తెచ్చుకోవడం వలన కనీసం ఎదుగుదల, అదృష్టం వస్తుంది, తరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇలా రోజు ఇంట్లో కొంచెం చిలకరించినా సరే, ఎందుకంటే ఈ అత్తరు వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఈ అత్తరు తెచ్చుకుంటే సరిపోతుంది. సకల ఐశ్వర్యాలు మంగళకరమైనవి, శుభకరమైనవి. యాలకులు దేవతల పూజలలో సమర్పిస్తారు. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆల్రెడీ యాలకులు ఇంట్లో ఉన్నా సరే ఒక చిన్న యాలకుల ప్యాకెట్ ఇంట్లోకి 5 రూపాయలు పెడితే యాలకుల ప్యాకెట్ తెచ్చుకోవాలి.
అమ్మవారికి నివేదంగా పాయసం చేసి ఆ యాలకులను అందులో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని వారు కనీసం ఏదో ఒక వస్తువు అయినా సరే తెచ్చుకోవండి. ఇలా ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటే వారికి తిన్నా తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తుంది. హోలీ పౌర్ణమి రోజు కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఇంట్లో అన్ని దరిద్రాలు కూడా పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. పౌర్ణమి ఉమ్మెత్త చెట్టు తాకితే చాలు. ముందు రోజు ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కోండి, అక్కడకు వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏదో ఒక ఉమ్మెత్త చెట్టును తాకినా చాలు మీకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఆ తర్వాత ఆ ఉమ్మెత్త చెట్టు ఎడమ చేతితో 21 సార్లు తాకండి. అలా తాకినప్పుడు మీరు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను మనసులో అనుకోండి. ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఈ 2 సార్లు చెట్టు తాకినట్టు ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టును శివుడికి ఇష్టమైన చెట్టు ఉమ్మెత్త చెట్టు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మెత్తకు నిబంధత వృద్ధి కూడా అభివృద్ధి ఉంటుంది. కాలంలో ఉన్న ఉమ్మెత్త చెట్టుకు ఇంటి ముందు పెంచుకునేవారు. దీనివల్ల ఎటువంటి నరఘోష, నరదృష్టి ఇలాంటివి తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపు నల్లరాయి కూడా పగులుతుంది అని నాడే అన్నారు కదా. ఈ ఉమ్మెత్త చెట్టు వ్యాపారంలో పెట్టుకుంటే అభివృద్ధి కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఉమ్మెత్త చెట్టు ఉంటే శివుడికి చాలా ఇష్టం. ఈ ఉమ్మెత్త చెట్టుని తాకితే శివుడి అనుగ్రహం కూడా మనపై కలుగుతుంది. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టుని తాకితే చాలు మనకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు. హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి రావడంతో కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసి సంతోషంగా జీవించండి. వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ